జరిగిన అన్యాయం రాష్ట్రం అంతా చూస్తుంది. జరిగిన అన్యాయం ఏంటి? ఏం చేసినప్పుడు తప్పు? నేను చేసిన తప్ప ఏం లేదు. నేను 4 సంవత్సరాల కూడా కేటీఆర్ తనని కూడా పెట్టుకున్నాను. అదే బతుకమ్మ గడ్డ నడిపించుకుంటున్నాను సార్. నేను ఒక్కరిని ఏమన్నా, నేను ఒక్కరి దగ్గరికి పోలేదు. నా పని చేసుకుని బతుకున్నాను సార్. నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోక లేకుండా చేస్తా అని చెప్పి గాంధీ కడే చూసినట్టు ఏడనో ఒకటి మంచి చూడు సార్, మంచి చూడు. వారం 10 రోజుల లోపల చార్జ్ చేద్దాం. నేను రోజు వెంబడబడుతున్నా, రోజు వెంబడబడుతున్నా. నీకెందుకు నేనే ఇవ్వబడితే నేను పెట్టిస్తాను. మంచి ఒక బందోబస్తుగా పెద్దగా పెట్టిద్దాం. దానిలోకి వచ్చే ఆదాయంతో మీ ఆమ్దాయంతో మీరు మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సవలత ఏర్పాటు చేద్దాం. నీకు ఎంత వస్తుంది ఇది వరకు నెలకు? నెలకు నాకు 15-20 దాకా రావాలి. నువ్వు కరెక్ట్ గా నడిపినావు అనుకో 30,000-40,000 దాకా సంపాదించు. కరెక్ట్ గా మంచిగా మనం చేసుకుంటాం. అర్థమైంది. దానికి 14,000, 10,000-13,000 రెంట్ పోయినా మళ్ళీ ఇంటికి 27,000-25,000 తీసుకొని పోవచ్చు. ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో. ఇంతజాం మొత్తం నేను చేస్తా, చేసి నేనే వచ్చి రిబన్ కట్టించుకోను. అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను. నేను వారం రోజుల్లో ఒక చాలు కావాలి. అదే ఇదే కాదు, నీకు ఏడంటే ఆడ పెట్టుకో. నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి. ఎవడున్నా